22వ శ్లోకము. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. వేదానాం సమస్త వేదములలో సామవేదమును అస్మి నేను, దేవానాం సకల దేవతలలో అస్మి నేను, వాసవః స్వర్గాధిపతిని, ఇంద్రియానాం సకల ఇంద్రియములలో మనస్సును అస్మి అగుదును, చ కూడా భూతానాం సకల జీవులలో అస్మి నేను, చేతన జీవశక్తిని. వేదములలో నేను సామవేదమును, దేవతలలో నేను స్వర్గాధిపతి అయిన ఇంద్రుడను, ఇంద్రియములలో నేను మనస్సును, జీవులలో నేను చేతనమును అయి ఉంటిని. భాష్యము. భౌతిక పదార్థముకు మరియు జీవాత్మకు నడుమ భేదమేమనగా జీవుని వలె భౌతిక పదార్థము చైతన్యమును కలిగి ఉండదు. కనుక ఈ చైతన్యము దివ్యము, నిత్యమైనది. అట్టి చైతన్యము భౌతిక పదార్థ సమ్మేళనతో ఉత్పాదించబడదు. 23వ శ్లోకము. రుద్రాణం శంకరచ్చాస్మి విత్తేసో యక్షరక్షసాం వసూనాం పావకచ్చాస్మి మేరు శిఖరినామహం. రుద్రానాం సమస్త రుద్రలో శంకర శివుడను, చ కూడా అస్మి నేను, విత్తయి సహా దేవతల కోశాధికారిని కుబేరుడను, యక్షరక్షసాం యక్షులలోను రాక్షసులలోను, వసూనాం వసువులలో, పావక అగ్నిని, చ కూడా అస్మి నేను, మేరువును, శిఖరినాం అన్ని పర్వతములలోకి అహం నేను. రుద్రులందరిలో నేను శివుడను, యక్షరాక్షసులలో నేను ధనాధిపతి అయిన కుబేరుడను, వసువులలో నేను అగ్నిని, పర్వతములలో నేను మేరువును అయి ఉంటిని. భాష్యము. రుద్రులు 11 గురువు కలరు. వారిలో శివుడు శంకరుడు ప్రధానుడు. అతడు ఈ విశ్వములోని తమోగుణముకు అధికారము వహించు దేవాదిదేవుని అవతారము. యక్ష రాక్షసుల నాయకుడు మరియు దేవతల కోశాధికారి అయిన కుబేరుడు దేవాదిదేవునికి ప్రతినిధియే. సమృద్ధి అయిన ప్రకృతి వనరులకు సుప్రసిద్ధమైనది మేరు పర్వతము. 24వ శ్లోకము. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. పురోధసాం సమస్త పురోహితులలో, చ కూడా ముఖ్యుడైన, మాం నన్ను, విద్ధి తెలుసుకొనుము, పార్థ ఓ పృథా కుమార, బృహస్పతిగా, సేనానీనా సమస్త సేనానాయకులలో, అహం నేను, స్కందః కార్తికేయుడను, సరసాం జలనిధులలో, అస్మి సాగరః నేను సముద్రుడను. ఓ అర్జున, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిగా నన్ను ఎరుగుము, సేనానాయకులలో కార్తికేయుడను, జలనిధులలో నేను సముద్రుడనై ఉందును. భాష్యము. స్వర్గలోక దేవతలందరిలోకి ఇంద్రుడు ప్రధాన దేవత. అతడే స్వర్గాధిపతిగా తెలియబడును. అతడు పరిపాలించు లోకముకు ఇంద్రలోకము అని పేరు. బృహస్పతి ఇంద్రునికి పురోహితుడు. ఇంద్రుడు రాజులందరిలో ప్రధానుడు అగుటచే బృహస్పతి పురోహితులందరిలోకి ప్రధానుడయ్యను. రాజులందరిలోకి ఇంద్రుడు ప్రధానుడైనట్లుగా శివపార్వతుల పుత్రుడైన స్కందుడు కార్తికేయుడు సేనానాయకులందరిలోకి ప్రధానుడు. అదే విధముగా జల నిధులలో సముద్రము మిక్కిలి గొప్పదైనది. ఈ ప్రాతినిధ్యములన్నీ శ్రీకృష్ణుని మహత్తును సూచించుటకు సూచనలను మాత్రమే అందించును. 25వ శ్లోకము. మహర్షీణాం భృగురహం గిరామస్మైకమక్షరం యజ్ఞానాం యపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షీణాం మహర్షులలో అహం భృగుః నేను భృగువును, గిరాం ధ్వనులలో అస్మి నేను, ఏకం అక్షరం ప్రణవమును, యజ్ఞానాం యజ్ఞములలో జపయజ్ఞః అస్మి
నేను జపయజ్ఞమును స్థావరానాం స్థావరములలో హిమాలయ పర్వతములను మహర్షులలో నేను భృగువును దివ్యధ్వనులలో దివ్యమైన ఓంకారమును యజ్ఞములలో నేను పవిత్రనామ జప యజ్ఞమును స్థావరములలో హిమాలయమును అయి ఉంటిని. భాష్యము. విశ్వములోని ప్రథమ జీవి అయిన బ్రహ్మదేవుడు వివిధ జీవజాతుల ఉత్పత్తి కొరకై కొందరు పుత్రులను సృష్టించెను. అట్టి పుత్రులలో భృగు మహర్షి మిక్కిలి శక్తివంతుడైన ఋషి. అన్ని దివ్యధ్వని ప్రకంపనలలో ఓంకారము శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును. యజ్ఞములన్నింటిలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను నామ జప సంకీర్తన యజ్ఞము శ్రీకృష్ణునికి శుద్ధ ప్రాతినిధ్యము వహించును. కొన్నిసార్లు జంతుబలితో కూడిన యజ్ఞములు ఆదేశించబడినను ఈ హరినామ సంకీర్తన యజ్ఞములో అట్టి హింసకు తావులేదు. కనుకనే ఇది మిక్కిలి సరళము మరియు శుద్ధమైనది. సృష్టిలో ఉదాత్తమైన సమస్తము శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును. కనుకనే ప్రపంచములోని అత్యున్నత పర్వతములైన హిమాలయములు కూడా శ్రీకృష్ణునికే ప్రాతినిధ్యము వహించును. గడిచిన శ్లోకములలో మేరు పర్వతము గూర్చి చెప్పబడినను మేరు హిమాలయముల వలె స్థావరములు కాకుండా కొన్నిసార్లు కదులుతుండును. అట్లు హిమాలయములు మేరువు కంటే గొప్పవి. 26వ శ్లోకము. అస్వస్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. అస్వస్థః మరి వృక్షము, సర్వవృక్షానాం అన్ని వృక్షములలో, దేవఋషీనాం దేవతా వృషులలో, చ మరియు నారదః నారదుడను, గంధర్వానాం గంధర్వులలో, చిత్రరథః చిత్రరథుడను, సిద్ధానాం సిద్ధిని పొందిన వారిలో, కపిలః మునిః కపిల మునిని. వృక్షములలో నేను అశ్వత్థ వృక్షమును, దేవర్షులలో నేను నారదుడను, గంధర్వులలో నేను చిత్రరథుడను, సిద్ధులలో నేను కపిలుడను అయి ఉంటిని. భాష్యము. అశ్వత్థ వృక్షము మిక్కిలి ఉన్నతము మరియు సుందరమైన వృక్షములలో ఒకటి. భారతదేశపు జనులు తమ నిత్య ప్రాతకాల కర్మలలో ఒకటిగా దానిని పూజింతురు. అట్లే విశ్వములోని దేవతలలో అత్యున్నత భక్తుడుగా పరిగణించబడి నారదుడు దేవతలలో సైతము పూజలందుకొనును. ఈ విధముగా భక్తునిగా అతడు శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును. గంధర్వలోకము శ్రావ్యముగా గానము చేసే జీవులతో నిండి ఉండును. అట్టి వారందరిలో ఉత్తమ గాయకుడు చిత్రరథుడు. సిద్ధ పురుషులలో దేవహూతి కుమారుడైన కపిలుడు శ్రీకృష్ణునకు ప్రతినిధి. అతడు శ్రీకృష్ణుని అవతారముగా పరిగణించబడెను. అతడు తెలిపిన తత్వము శ్రీమద్భాగవతము 3వ స్కంధములో పేర్కొనబడినది. తరువాతి కాలములో మరొక కపిలుడు ప్రఖ్యాతమయ్యను. కాని అతని సిద్ధాంతము నాస్తికమైనది. కనుకనే వారిరువురి నడుమ ఎంతో భేదము కలదు. 27వ శ్లోకము. ఉచ్చైశ్రవాసమస్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రానాం నరానాం చ నరాధిపం. ఉచ్చైశ్రవసం ఉచ్చైశ్రవమును గుర్రమును, అశ్వానాం గుర్రములలో విద్ధి తెలుసుకొనుము మాం నన్ను. అమృత ఉద్భవం సముద్ర మంథన ఉద్భవించిన ఐరావతము గజేంద్రనాం గజరాజులలో, నరానాం నరులలో, చ మరియు నరాధిపం రాజును. అశ్వములలో అమృతము కొరకై సాగరమందనము కావించినప్పుడు ఉద్భవించిన ఉచ్చైశ్రవముగా నన్ను ఎరుగుము. గజరాజులలో నేను ఐరావతమును మరియు నరులలో నేను రాజును అయి ఉంటిని. భాష్యము. భక్తులైన దేవతలు మరియు రాక్షసులు ఒకసారి సముద్ర మంథనములో పాల్గొనిరి. ఆ మంథనము చేత
అమృతము విషము రెండును ఉద్భవించెను. అట్లు ఉద్భవించిన విషమును పరమశివుడు త్రాగెను. అమృతముతో పాటు మరెన్నో ఉద్భవించెను. అందులో ఉచ్ఛ్రైశ్రవ నామము గల అశ్వము ఒకటి, అమృతముతో పాటు ఉద్భవించిన మరొక జంతువు ఐరావతము అను పేరు గల గజము. ఈ రెండు జంతువులు అమృతముతో పాటు ఉద్భవించుట చేత అవి ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకున్నవి. అవి శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును. నరులలో రాజు శ్రీకృష్ణునికి ప్రతినిధి. ఎందుకనగా శ్రీకృష్ణుడు విశ్వపోషకుడు. దైవీ యోగ్యతల చేత నియమించబడిన రాజులు తమ రాజ్యములకు పోషకులై ఉందురు. యుధిష్ఠిర మహారాజు, పరీక్షిన్ మహారాజు, శ్రీరామచంద్ర ప్రభువు వంటి ధర్మాత్ములైన రాజులందరూ ఎల్లప్పుడూ తమ ప్రజల సంక్షేమము కొరకే యోచించిరి. వైదిక గ్రంథములలో రాజు భగవంతునికి ప్రతినిధిగా పరిగణించబడెను. కానీ నేటి యుగములో ధర్మ సిద్ధాంతములకు కలిగిన నష్టము కారణముగా రాజవంశములు క్షీణించి క్రమముగా రద్దు చేయబడినవి. ఏమైనను పూర్వము ధర్మాత్ములైన రాజుల సంరక్షణలో జనులు సుఖముగా జీవించేవారని మనము ఎరుగవలెను.